ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్ ఇప్పుడు మరింత క్రేజీగా మారిపోయింది. ఆర్సీబీ అఫీషియల్లీ క్వాలిఫై అయిపోయింది. టీటీ ఆల్మోస్ట్ సేఫ్ పొజిషన్ లో ఉంది. కానీ అసలు వార్ ఇప్పుడు ఆర్ఆర్, సిఎస్కే, పీబీకేఎస్, కేకేఆర్ మధ్య జరుగుతుంది. ఇప్పుడు అందరి ఐస్ ఒకే మ్యాచ్ మీద ఉన్నాయి. ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ. ఎల్ఎస్జీ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. కానీ వాళ్ళు ఇప్పుడు ఫియర్లెస్ మోడ్ లో డేంజరస్ క్రికెట్ ఆడుతున్నారు. ఆర్ఆర్ కి మాత్రం ఇది ఆల్మోస్ట్ డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది. ఈ మ్యాచ్ ఓడితే ప్లే ఆఫ్ డ్రీమ్స్ కంప్లీట్ డేంజర్ లో పడిపోతాయి. సో ఈ రోజు ఆర్ఆర్ సర్వైవ్ అవుతుందా లేక ఎల్ఎస్జీ స్పాయిలర్ రూల్ ప్లే చేస్తుందా కంప్లీట్ గా చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక రాజస్థాన్ గురించి మాట్లాడితే సీజన్ స్టార్టింగ్ లో సూపర్ స్ట్రాంగ్ గా కనిపించింది. యశస్వి ఎక్స్ప్లోజివ్ స్టార్, మరోవైపు వైభవ్ సూర్యవంశీ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ తో మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్, స్మార్ట్ బౌలింగ్ చేంజెస్ అన్ని పర్ఫెక్ట్ గా కనిపించాయి. బట్ మిడిల్ పేస్ లో ఆర్ఆర్ మూమెంటం సడన్ గా డ్రాప్ అయిపోయింది. క్లోజ్ మ్యాచెస్ లాస్ అయ్యారు. ప్రెజర్ మూమెంటం హ్యాండిల్ చేయలేకపోయారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ ఫైనల్ లాంటిదే. ఈ రోజు ఆర్ఆర్ బిగ్గెస్ట్ హోప్ ఎవరో తెలుసా? యశస్వి జైస్వాల్. పవర్ ప్లే లోనే అటాకింగ్ క్రికెట్ ఆడితే ఆర్ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ టీమ్ లా కనిపిస్తుంది. తనతో పాటు వైభవ్ సూర్యవంశీ కూడా ఈ రోజు మరింత డేంజర్ గా మారే ఛాన్స్ ఉంది. ఇక వైభవ్ అయితే ఫాస్ట్ బౌలర్స్ ని ఫియర్లెస్ గా అటాక్ చేస్తారు. స్పిన్నర్స్ కి ప్రెజర్ పెడతారు. ఒక్కసారి సెట్ అయితే మ్యాచ్ మూమెంటం కంప్లీట్ గా ఆర్ఆర్ వైపు వెళ్తుంది. ఇక ఎల్ఎస్జీ గురించి మాట్లాడితే ఈ టీం ఆల్రెడీ ఎలిమినేటెడ్ అయినా వాళ్ళని లైట్ గా తీసుకోవడం బిగ్ మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే ఎలిమినేటెడ్ టీమ్స్ కి ప్రెజర్ ఉండరు. అక్కడే వాళ్ళు మోస్ట్ డేంజరస్ గా మారిపోతున్నారు. మిచెల్ మార్ష్ రీసెంట్ ఫామ్ చూస్తే బీస్ట్ మోడ్ లో ఉన్నారు. మరోవైపు నికోలస్ పూరన్ ఒక్కసారి సెట్ అయితే 10 బాల్స్ లోనే మ్యాచ్ చేంజ్ చేయగలదు. ఎల్ఎస్జీ మైండ్ సెట్ ఇప్పుడు సింపుల్ గా ఉంది. మేము బయటకు వెళ్తాం కానీ ఇంకో టీం ని కూడా మాతో తీసుకెళ్తాం అన్నట్టు. సో ఈ మ్యాచ్ లో కొన్ని బ్యాటిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. ముఖ్యంగా యశస్వి వర్సెస్ పేస్ అటాక్. పవర్ ప్లే లో సర్వైవ్ అయ్యి అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తే ఆర్ఆర్ డామినేషన్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవుతుంది. పురాన్ వర్సెస్ ఆర్ఆర్ స్పిన్నర్. ఈ బ్యాటిల్ లిటరల్లీ మ్యాచ్ ని డిసైడ్ చేయొచ్చు. మార్స్ వర్సెస్ ఆర్ఆర్ డెత్ బౌలింగ్ కూడా డేంజరస్ బ్యాటిలే. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే జైపూర్ పిచ్ బ్యాటింగ్ కి స్టార్టింగ్ ఓవర్లు సూపర్ సపోర్టివ్ గా ఉంటుంది. బాల్ నైస్లీ బ్యాట్ మీదకి వస్తుంది. టైమింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. బట్ మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ కి స్లైట్లీ ఎలుపు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రోజు డ్యూ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేయనుంది. అందుకే టాస్ గెలిచిన టీం మోస్ట్లీ చేసింగ్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అసలు మాస్ టెన్షన్ ఇక్కడే ఉంది. ఆర్ఆర్ ఈ మ్యాచ్ గెలిస్తే పాయింట్స్ టేబుల్ లో మ్యాసివ్ జంప్ ఇస్తుంది. సిఎస్కే, కేకేఆర్, డీసీ ఫ్యాన్స్ టెన్షన్ లో పడిపోతారు. బట్ ఆర్ఆర్ ఓడిపోతే సిఎస్కే ప్లే ఆఫ్ ఛాన్సెస్ సడన్లీ ఇంప్రూవ్ అవుతాయి. కేకేఆర్ కంబ్యాక్ సోప్స్ కూడా అలైవ్ అవుతాయి. అంటే ఈ ఒక్క మ్యాచ్ రిజల్ట్ మొత్తం ఐపీఎల్ ప్లే ఆఫ్ పిక్చర్ ని చేంజ్ చేయబోతుంది. ప్రిడిక్షన్ చెప్పాలంటే ఈ మ్యాచ్ అంత ఈజీగా అయితే ఉండదు. ఆర్ఆర్ కి హోమ్ అడ్వాంటేజ్ ఉంది, క్రౌడ్ సపోర్ట్ ఉంది. బట్ ఎల్ఎస్టీ ఫియర్లెస్ మోడ్ లో ఉంది. ఇన్ కేస్ ఆర్ఆర్ ఓపెనర్స్ ఫైర్ అవుతే ఆర్ఆర్ ఫేవరెట్స్ అవుతారు. బట్ మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ క్లిక్ అయితే మాత్రం ఎల్ఎస్జీ షాకింగ్ రిజల్ట్ ఇవ్వచ్చు. మరి ఆర్ఆర్ ప్లే ఆఫ్స్ కి వెళ్తుందా లేక ఎల్ఎస్జీ స్పాయిలర్ అవుతుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.